ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఏదైనా ఒకటి చూద్దాం ప్రేక్షకుల గురించి. నేను కాలేజీలో ఉన్నప్పుడు యాక్చువల్గా మైమ్ చేసేవాడిని ఎక్కువ. ఓకే. మైమ్ అంటే బాగా ఇష్టం. మైమ్ అది కూడా టీవీ ద్వారానే. ఒక సినిమాలో అమితాబ్ బచ్చన్ నీళ్లు తోడేది చేస్తూ ఉంటాడు అనమాట. అది రోప్, నీళ్లు తోటం కాదు, రోప్ ఆటాడు. ఇటు అమితాబ్ బచ్చన్ ఇట్లా లాగుతా, ఇటు 100 మంది ఉన్నట్టు అటు 100 మంది ఉన్నట్టు చేసేటోడు. చాలా అతను ఒక 100 మంది అవతల ఉంటే ఇతను ఒక్కడు ఇట్లా ఆగినట్టు ఒక మైమ్ చేశాడు. అది సినిమా గుర్తులేదు నాకు. అది చూడంగానే ఇదేంటి దీన్ని ఏమంటారు అది ఇది అనుకుని తర్వాత తెలిసింది దాన్ని మైమ్ అంటారని. అది బాగా నచ్చింది నాకు. దాన్ని తీసుకొని హోటల్లో పిండి రుబ్బటం, దాని తర్వాత ఓనర్ వచ్చి తిట్టడం, నీళ్ళు తోడండి అంటాం. నేను చిన్న బకెట్తో ఎక్కువ ఎందుకు తోడటం, ఒక పెద్ద బకెట్ తీసుకొని దానికి అంటే చిన్న బకెట్కి ఇలా కడతాం, అదే పెద్ద బకెట్కి ఇలా కట్టి అలా వేసి మామూలుగా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది కదా. దాని తర్వాత రాత్రి రావట్లేదు, దాన్ని లాగటం. ఆ మైమ్ బాగా చేసేవాడిని. నేను దాంతో మ్యాన్ ఆఫ్ ది యూనివర్సిటీ కొట్టే కాకతీయకి. ఓకే. అది ఒక సినిమా ఆర్టిస్ట్ పుణ్యం, అమితాబ్ బచ్చన్ గారి పుణ్యం. ఓకే. అలా తెలియకుండా లింక్ అయిందని. మైమ్ ఎక్కువ చేసేవాడిని. దాని తర్వాత మోనో యాక్షన్, మిమిక్రీలు కూడా చేసేవాడిని. కానీ మిమిక్రీ అంటే ఒక స్టేజ్ మీద ఒక 10 మినిట్స్ ఏదో ఒక మాట్లాడుతూ ఎంటర్టైన్ చేయాలి జనాలు. జనరల్గా ఆర్టిస్టులు మిమిక్రీ వాయిస్లు లేకపోతే క్యారెక్టర్ మిమిక్రీ వాయిస్లు చేస్తూ ఉంటారు. నేను ఎక్కువ ఆర్టిస్టులు కన్నా క్యారెక్టర్లు తీసుకునేవాడిని, జనరల్ క్యారెక్టర్స్. యాక్చువల్గా ఈ ఐటమ్ చెప్పినప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని బతిలాడి పేరున, ఏమండి నేను జనరల్గా మనకి అహనా పెళ్ళంట ఎఫెక్ట్ నాకు బాగా ఉంది. దాంట్లో బ్రహ్మానందం గారు పా అని కొట్టుకుంటూ ఉంటాను. అది బాగా ఉండిపోయింది అసలు. నేను ఇక దాని తర్వాత విపరీతంగా బ్రహ్మానందం గారు నా దేవుడు అనమాట. ఇక అప్పుడు ఆయన సినిమా ఉందంటే ఫస్ట్ ఆయన చూసేవాడిని. ఆ అహనా పెళ్ళంటతో నేను ఆయనకి మామూలు అంతకుముందు నా కర్మే అని చెప్పి చిరంజీవి గారి పక్కన అలాంటివి చేసినా కానీ ఓకే ఇతను ఎవరు భలే చేస్తున్నాడేమో. ఇక అహనా పెళ్ళంటతో పచ్చబొట్లాగా పడిపోయాడు మనసు. దాని నుంచి తీసుకొని కొన్ని క్యారెక్టర్లు అల్లి చేసేవాడిని. స్టేజ్ మీద కూడా చెప్పేవాడిని నేను, బహుశా ఈ మనుషులు ఎవరన్నా మీకు బయట కనపడ్డప్పుడు ఇది గుర్తొచ్చి కూడా నవ్వద్దు, మన తప్పది. అంటే చిన్న లోపంతో ఉంటే దాన్ని ఎంటర్టైన్మెంట్ చేయటం అనమాట. అలా ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీస్. అంతకుముందు ఏంటంటే 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి. ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు అన్న దాని మీద చేసుకోవాలి. అక్కడ పరిచయం అవుతారు. ఒక చెవుడతను, ఒక మూగతను, ఒక నెత్తతను, వీళ్ళు ముగ్గురు పరిచయం అయ్యి వీళ్ళు ముగ్గురు గ్యాప్లో ఒక హోటల్కి వెళ్తారనమాట. ఆ హోటల్లో సర్వర్ గ్రహణముర్రు అతను. గ్రహణముర్రు అంటే ఇక్కడ లైట్గా పెదం కట్టయి వీళ్ళ మధ్య ఒక కామెడీ సన్నివేశం చేసేవాడిని. అది బాగా బేలేదన్నమాట. అందుకే అది చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. అంటే మనం ఒకప్పుడు ఏదో సరదాగా ఎంటర్టైన్ చేయడం కోసం చేసేవాళ్ళం మిమిక్రీలు. మీరు సడన్గా అడిగేసరికి అది చేయాలా వద్దని ఆలోచనలో. అంటే అది తప్పని చెప్తున్నాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి వద్దామని నా ఉద్దేశం. ఓకే, మీ కంఫర్టింగ్గా మీరు ఏదైనా ఇంకేదైనా చేస్తుంటే చేయండి. ప్రాసెస్లో ఏదన్నా గుర్తొస్తే చెప్తాను మంచి. అంటే నేను జోక్స్ కూడా చెప్పేవాడిని. జోక్స్ కూడా క్యారెక్టర్ రూపంలో చెప్పేవాడిని అనమాట. ఓకే. ఒకసారి జోక్ చేసాం, అది కాదంబరి కిరణ్ గారు చెప్పేవారు. అది నేను అడాప్ట్ చేసుకొని నేను కూడా టీవీలో వాటిలో షోస్ చేసేవాడిని. ఒక ఆమె ఒకళ్ళ దగ్గరికి వచ్చి, ఒకతను ఇంకో అతని దగ్గరికి వచ్చి ఏదో అడ్వైజ్ అడిగే అతను దాన్ని ఏదో ఒక పర్సన్ దగ్గరికి వచ్చి, ఇది నేనండి, ఇది నా గర్ల్ ఫ్రెండ్ అండి, నేను ఈవిడ లవ్ చేస్తున్నానండి, ఈవిడ నన్ను లవ్ చేస్తున్నాను, నేను లవ్ చేస్తున్నట్టు వీళ్ళ ఫ్యామిలీకి తెలుసండి, ఈవిడ నన్ను లవ్ చేస్తున్నట్టు మా ఫ్యామిలీకి, అంత ఏళ్ల మీద అడిచేవాడు అనమాట. ఆఖరికి వచ్చేసరికి సరే ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటంటే, నేను లవ్ చేస్తున్న విషయం వీళ్ళ ఆయనకి తెలియదండి, ఏం లవ్ చేస్తున్న విషయం మా ఆవిడికి తెలియదండి, ఏం చేయమంటారండి, ఊపడానికి ఏళ్ళు కూడా ఉండవరా జాగ్రత్త, ఏదో ఎండ్ ఫినిష్. సరదాగా అలా జోక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాడు. ఒక కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయించడానికి ఫాదర్ వెళ్తా ఆయన చాలా తెలివైన ఫీల్ అయ్యి వాచ్మెన్ అడుగుతాడు. ఆ గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ లాగా ఉండే వాడిని పిలిచి, ఎలా చెప్తారు ఈ కాలేజీలో బాగా చదువు చెప్తారంటే, సార్ బ్రహ్మాండమైన కాలేజ్ సార్, అసలు క్రమశిక్షణ కానీ చదువు కానీ మామూలుగా ఉండదు సార్, నువ్వు ఎందుకు అంత గంటి నమ్మకం చెప్తుందని అన్నాళ్ళని చేస్తున్నాడు, బయటోళ్ళే సార్,
నేను ఇక్కడే చదివా, క్యాంపస్ సెలక్షన్లో ఇక్కడ జాబ్ చేస్తున్నాను సార్. క్యాంపస్ సెలక్షన్లో ఆడికి ఉద్యోగం ఇచ్చారు. ఈ మధ్య రీసెంట్గా నేను బాగా ఇన్స్పైర్ అయిన జోకు, బాగా చూసి నవ్వుకున్న జోక్ ఏంటంటే 100 రూపాయలు 1000 నోటుని తిడుతుంది అనమాట. ఒక 100 రూపాయల నోటు ఒక 1000 నోటుని తిడుతుంది. నువ్వెంత, నీ బతికెంత, నువ్వు నా ముందుకు వస్తావా, గెటౌట్ అనేది తిడతా ఉంటుంది. 1000 రూపాయలు 100 రూపాయలు చూడంగానే బాగా నవ్వుకుంది. ఒక ఆవిడ ఒక కొడుక్కి ఫాదర్ భోజనం కలిపి ముద్ద పెడతా ఉంటాడు. వాడు తిన్ను అంటే, మర్యాదకు తింటావా, అమ్మ ఆధార్ కార్డు ఫోటో చూపించమంటావా అంటే వాడు మొత్తం లాక్కొని తినేస్తాడు. మా ఫాదర్ కూడా అది చదివినప్పుడల్లా ఒక 5 నిమిషాలు అంటే ఆధార్ కార్డు ఫోటోలు అంత ఇదిగా ఉంటాయి. ఓకే సరే, ఓకే సినిమా విషయానికి వస్తే ఇంకా జయమ్ము నిశ్చయమురా, అసలు మామూలుగా సినిమా రిపీట్ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మళ్ళీ? అంటే ఇప్పుడు రిపీట్ టైటిల్స్ తగ్గాయి, అయినా కూడా మళ్ళీ ఇంకా ఎందుకు ఇంకా ట్రెండ్ పోయింది కదా, ఇంకా మళ్ళీ రిపీట్ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? జయమ్ము నిశ్చయమురా అని పెట్టడానికి ముందు దీనికి టైటిల్ సర్వమంగళం. ఒక క్యారెక్టర్ జర్నీ. సర్వమంగళం అనే వాడితో సినిమా స్టార్ట్ అయ్యి వాడు కరీంనగర్ నుంచి కాకినాడ ఎలా వెళ్ళాడు, అక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్ ఎలా వచ్చాడు, వాడి జర్నీయే, సినిమా అంతా జర్నీయే జయమ్ము నిశ్చయమురా. ఓకే, ఈ టైటిల్కి సర్వమంగళం క్యారెక్టరే కరెక్ట్. నాకు చెప్పినప్పుడు సర్వమంగళమే, నేను షూటింగ్ చేసినప్పుడు సర్వమంగళమే. సర్వమంగళం ఫ్రెండ్ కొందరికి చెప్తే ఇండస్ట్రీలో కొందరు పక్కున్నవేవాళ్ళు, సర్వమంగళం భలేగుంది టైటిల్, ఎంత ధైర్యంగా పెట్టారు. అది దీంట్లో ధైర్యం ఏముందంటే, ధైర్యం అని ఏందన్నా, రేపు బిజినెస్ అయ్యేటప్పుడు ఎవడైనా డిస్ట్రిబ్యూటర్ కొంటాడని సినిమా, ఇంకో కొన్న డిస్ట్రిబ్యూటర్కి ఇంకోటి ఫోన్ చేస్తాడు, ఏ సినిమా కొన్నవారంటే సర్వమంగళం అంటే సర్వమంగళమా, ఎందుకంటే రమణారెడ్డి గారితో పాట ఉన్నది కాస్త ఊడిందే సర్వమంగళం పాడిందే అని. సర్వమంగళం అంటే అంతా మంచి అని యాక్చువల్గా. ఇలా ఒక చిన్న నెగిటివ్ స్టార్ట్ అయిందండి మా యూనిట్లోని, మా మధ్యనే. మేమేం చేసామంటే అప్పుడు జనరల్ పోల్ లాగా పెట్టుకున్నాం. మా టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కోండి. దాంట్లో 70% 60% సర్వమంగళం బాగుందనే వచ్చింది. దాని తర్వాత నేను రోజు డైరెక్టర్ గారితో మాట్లాడాను, అన్న మనం టైటిల్ మారుద్దాం, ఇంకేదైనా మంచి బెటర్ టైటిల్కి వెళ్దాం అంటే, సర్వమంగళంకి ఏమైంది సార్ అని, ఒకసారి ఊహించుకో, రేపు పోస్టర్ మీద శివరాజ్ కరుణూరి సర్వమంగళం అంటే ఎలా ఉంటుంది. రేపు ఏదైనా టీవీలో చెప్పేటప్పుడు గీతాంజలి సర్వమంగళంగా చేసిన శ్రీనివాస్ రెడ్డి అంటే చెప్పడానికి కూడా నాకైనా కానీ, మన బ్యానర్ SRF ఈ బ్యానర్లో అంతకుముందు వీళ్ళు సర్వమంగళం అని అంటే, అలా మీ టైటిల్ మెయినే దానికే అంటే జయమ్ము నిశ్చయమురా అనుకోండి, ఒక హుందాతనం ఉంది, ఒక కథ ఉంది. సర్వమంగళం కూడా మంచి టైటిల్, బహుశా నెక్స్ట్ నేను పెట్టుకుంటానేమో, ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి, ఓహో ఆ టైటిల్ పెట్టారా అని ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఫస్ట్ పరిచయం చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందికరం, అందుకే అప్పుడు ఆలోచించి లాస్ట్కి గెలుస్తున్నాడు. ఇంకో టైటిల్ కూడా స్వాతిముత్యం కూడా వచ్చింది ఆలోచనలోకి. మరీ స్వాతిముత్యం అంటే అది క్లాసిక్. నేను గీతాంజలి చేసినందుకే చాలా ఇబ్బంది పడుతున్నాను. నాగార్జున గారు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో అన్నారు, నువ్వు గీతాంజలి కోపం వచ్చింది, హిట్ అయింది కాబట్టి తృప్తి అయ్యా నేను అన్నారు. అట్లా మనం వాటి జోలు వెళ్ళొద్దు. మన ఫ్లేవరు, నేటివిటీ ఫ్లేవర్, నువ్వు క్యారెక్టర్లు తీసుకుంది కూడా జంధ్యాల గారి తరహాలు, ఇన్నోవేటివ్ క్యారెక్టర్స్, కొత్త క్యారెక్టర్లు తీసుకున్నావు కాబట్టి జయమ్ము నిశ్చయమురా పెడదాం. ఒక కామెడీ సినిమా, అది ఓ మంచి హిట్ సినిమా, ఆ ఫీల్ బాగా అటాచ్ అవుద్ది అని నాకు కూడా ఆయన బాగా ఎడ్యుకేట్ చేశారు. నేను ఆయన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు బాగుంటుంది అనుకొని జయమ్ము నిశ్చయమురా ఫిక్స్ అయ్యాం. అది ఈరోజు ఆ ఫాంట్ కానీ, వాళ్ళు అనిల్ భాను వాళ్ళు ఇచ్చిన డిజైన్ కానివ్వండి, ఆ డైరెక్టర్ గారు దాంట్లో ఇంప్రవేషన్ చేసిన ఏళ్ళు కానివ్వండి, ఆ నవ్వు మొహం కానివ్వండి, అవన్నీ బాగా ప్లస్ అయ్యి ఒక చిన్న సపరేట్గా కనపడింది. అంటే అదేనా నేను ఏదంటే రిపీట్ టైటిల్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇంకేదైనా అందుకోసం అంటున్నాను. ఏదో ఒకటి ఉండాలి సార్. ఇప్పుడు కొత్త టైటిల్ పెట్టవచ్చు, ఏదో ఆత్మవిశ్వాసం లేదా సంథింగ్ ఏదో ఒకటి తీసుకొని మెయిన్ కథలో నుంచి ఆలోచించి ఒకటి తీసుకొని ఒక టైటిల్ పెట్టవచ్చు. కానీ మనం కొత్త డైరెక్టరు, కొత్త బ్యానరు, నేను కూడా కొత్త అన్నట్టే దరిదాపుగా. గీతాంజలిలో పెద్ద హీరో కాకపోయినా కానీ మెయిన్ దీంతో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి నాదే స్టార్ట్ అవుతుంది, దీంట్లోనే హీరోగా నేను అనుకుంటా ఉంటాను. గీతాంజలిలో నేను హీరో కాదు అనుకోండి యాక్చువల్గా, నా కథ ఇది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేస్తున్నా, ఒక కొత్త టైటిల్తో వెళ్ళి దాన్ని ప్రజెంట్ చేయడం కన్నా ఆల్రెడీ జనాల్లో నానున్న టైటిల్, ఆల్రెడీ ఒక ఫ్లేవర్తో మన జనాల్లో ఉన్న టైటిల్తో వెళ్తే బెస్ట్ అని జయమ్ము నిశ్చయమురా పెట్టడం జరిగింది.